నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చామంతి మొక్కను ఎలా పెంచుకోవాలి, దానికి పూలు ఎక్కువ పూయాలంటే ఏం చేయాలి, అండ్ అలాగే చామంతి మొక్క కేరింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా మనం చామంతి మొక్కల్ని నర్సరీ నుంచి కానీ మన నైబర్స్ నుంచి కానీ తెచ్చుకుంటాం. అది తెచ్చుకున్నాక మనం ఏం చేయాలంటే రిపోర్టింగ్ చేసుకోవాలి. రిపోర్టింగ్ చేసుకోవడానికి మనం లోతైన కంటైనర్ తీసుకోవాలి, అంటే లోతైన పాట్ తీసుకోవాలి. లేకపోతే మనకి ల్యాండ్ ఉంటే మాత్రం ఇంకా మంచిగా గ్రో అవుతుంది. చామంతి మొక్కని పాట్స్లో పెంచుకోవాలి అని అనుకుంటే మాత్రం ఆ పాట్ సైజ్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉండేలా, లోతుగా ఉండేలా చూసుకోవాలి. లోతు, వెడల్పు, అండ్ అలాగే ఆ పాట్కి ఖచ్చితంగా డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా చూసుకోవాలి. హోల్స్ చేసుకుంటే ఏంటి అంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్సెస్ వాటర్ అనేది ఉన్నప్పుడు హోల్స్ ద్వారా బయటికి వచ్చేస్తాయి. సో మనకి మొక్కకి ఎక్సెస్ వాటర్ అనేది ఉండదు. పాట్ సైజ్ చూసాం కదా, దీనికి నెక్స్ట్ మనకు మెయిన్గా పాటింగ్ మిక్స్ కావాలి. పాటింగ్ మిక్స్కి మంచి ఫర్టైల్ సాయిల్ కావాలి. ప్రతి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి మంచి ఫర్టైల్ సాయిల్ కావాలి. దీంట్లో మనం వర్మి కాంపోస్ట్, కౌడంగ్ లేదా ఏదైనా పశువుల ఎరువు, ఇవన్నీ లేకపోతే కిచెన్ కాంపోస్ట్ కూడా వాడచ్చు. ఈ వర్మి కాంపోస్ట్తో పాటు మనం మట్టిని యాడ్ చేసుకోవాలి, అలాగే కోకోపీట్ని యాడ్ చేసుకోవాలి. కోకోపీట్ లేనట్లయితే ఇసుక, శాండ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా నీమ్ పౌడర్, వేపపిండి, ఇవన్నీ కలిపి మనం తెచ్చుకున్న ప్లాంట్ని రిపోర్ట్ చేసుకోవాలి. రిపోర్ట్ చేసుకునేటప్పుడు రూట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా రిపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటరింగ్ ఎలా చేసుకోవాలంటే ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. సాయిల్ అనేది పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉంచొద్దు. సాయిల్ ఎప్పుడైనా మాయిస్ట్గా ఉండాలి. ఇది వింటర్ కాబట్టి వింటర్లో డైలీ మార్నింగ్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అదే వేరే సీజన్స్లో అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయాలి. అండ్ నెక్స్ట్ చామంతి మొక్కలకు వచ్చే పెస్ట్ అంటే వీటికి పేనుబంక, అలాగే మిల్లీ బగ్స్, స్పైడర్ మైట్స్ ఇవన్నీ వస్తాయి. దీనికి మనం ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ పెస్ట్ ఎక్కువ అయినట్లయితే మనం ఫస్ట్ వాటర్ స్ప్రే చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. కేరింగ్ టిప్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇది మనకి మెయిన్. ఎక్కువ పువ్వులు పూయాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ పువ్వులు పూయాలి అంటే మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోతుంది, ఫ్లవరింగ్ అయిపోయాక కట్ చేసుకోవాలి. అలాగే మనకు ఫ్లవర్ స్టార్ట్ అయ్యే ముందు కూడా, సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ప్రూనింగ్ చేసుకోవాలి. ఇలా ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే బ్రాంచెస్ అనేవి గ్రో అవుతాయి. ఎక్కువ గ్రో అయ్యి వాటికి కూడా ఎక్కువ మొగ్గలు వచ్చి మనకి ఫ్లవర్స్ అనేవి ఎక్కువ పూస్తాయి. ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఎగ్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే బనానా పిల్స్, టీ పౌడర్ అండ్ ఎగ్ షెల్స్ అండ్ ఇంకా ఆనియన్ షెల్స్తో నేను ఒక ఫెర్టిలైజర్ చేశాను. దాన్ని ఐకార్ట్లో వదిలేస్తాను, అక్కడ చూడండి ఫెర్టిలైజర్ గురించి. అండ్ అలాగే దీనికి మనం ఎప్సమ్ సాల్ట్ అండ్ బోన్ మిల్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు సాయిల్ మిక్చర్లో. ఈ ఎగ్ ఆయిల్ అనేది మనం 15 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు. అండ్ అలాగే బనానా పిల్స్, టీ పౌడర్, ఎగ్ షెల్స్ అండ్ ఆనియన్ పిల్స్తో చేసిన ఫెర్టిలైజర్ కూడా 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు. అండ్ ఎప్సమ్ సాల్ట్ని 1 స్పూన్ ఇవ్వచ్చు ఒక 15 డేస్కి ఒకసారి. అండ్ బోన్ మీల్ పౌడర్ కూడా 15 or 20 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు. ఫెర్టిలైజర్స్ అనేవి మనం మార్చి ఇవ్వాలి. 15 డేస్కి ఈ ఫెర్టిలైజర్ సపోజ్ ఎగ్ ఆయిల్ ఇస్తే నెక్స్ట్ వీక్ మనం ఎప్సమ్ సాల్ట్ కానీ లేకపోతే బనానా పీల్ ఫెర్టిలైజర్ కానీ ఇలా మార్చి ఇచ్చుకోవాలి. ఇలా ఇస్తే ఏంటంటే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. ఒకటే ఫెర్టిలైజర్కి అలవాటు పడకుండా ప్లాంట్ అన్ని పోషకాలు అందుతాయి. ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చుతుంది అండ్ అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.